వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు జూలై నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. సో ఈరోజు జీతాల బిల్లులో కదలిక వస్తుందా రాదా? సో అంటే మనకు ఇంతవరకు బిల్లులో కదలిక లేదు. సో 3 గంటల సమయం వరకు అయితే చూస్తున్నాము. ఇంతవరకు మార్నింగ్ నుంచి బిల్లులో అయితే ఎటువంటి కదలిక లేదండి. సో ఈరోజు కదలిక వస్తుందా రాదా? అలాగే మన మిత్రులు వివిధ ప్లేస్ల నుంచి మన మిత్రులు అయితే కామెంట్ చేస్తారు. అవి కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతానండి. సో ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మన మిత్రులు మనకు కొన్ని కామెంట్స్ అయితే చేశారండి. సో చూసుకున్నట్లయితే ఇక్కడ అనంతపూర్ నాట్ క్రెడిటెడ్ అని అయితే చెప్తున్నారు. ఓకే అండి. కర్నూలు ట్రెజరీ పరిధిలో ఇంకా జమ కాలేదు, ఆగస్టు 6వ తేదీ అయింది. సో కర్నూలు లో ఇంకా పడలేదండి. సో ఇప్పుడు ఎందుకు వాయిస్ బాగోలేదు? పెన్షన్ ఓకే, పెన్షన్స్ పడతా లేదు. సో పెన్షన్స్ అయితే జమ కాలేదు అయితే అంటున్నారండి. సో అందరికీ పడుతుంది చెప్పండి. ఎప్పటి వారు ఓకే, పెన్షన్స్ సో ఫార్ నాట్ క్రెడిట్ అని అయితే చెప్తున్నారు. సో కాబట్టి ఈ రోజు ఒక 1 వీక్ అయింది, ఇంకా జమ కాలేదని చెప్తున్నారు. నో డిఫరెన్స్ బిట్వీన్ వైసీపీ అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ప్రజెంట్ గవర్నమెంట్ సిచ్యువేషన్. శాలరీస్ పెన్షన్స్ జమ కావటం లేదు. నాట్ రిసీవ్డ్ పెన్షన్స్ ఇన్ కడప టిల్ నౌ. కర్నూలు నాట్ క్రెడిట్. కర్నూలు సిటీ నాట్ క్రెడిట్. సో ఈ విధంగా చెప్తున్నారండి. కుప్పం ఎస్టీఓ పెన్షన్ నాట్ అడ్జస్టెడ్. సో కుప్పం అంటే సీఎం గారి నియోజకవర్గంలోనే. ఎందుకు పదే పదే చెప్తున్నాను కుప్పం వచ్చేసరికి సీఎం గారి నియోజకవర్గం అని అంటే, ఆ విధంగా అయినా సరే ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో సీఎం అంటే సీఎం గారికి కాదు, సీఎం సంబంధించిన అంటే వాళ్ళ పిఏ ఎవరికో ఒకరికి, సో ఆ వరకన్నా రీచ్ అవ్వాలని అయితే నా కోరిక అండి. సో కాబట్టి నేను పదే పదే సీఎం గారి నియోజకవర్గం అని అయితే అంటున్నాను. సో ఆయన తలుచుకుంటే ఇవన్నీ వెంటనే జమ అయిపోతాయండి. సో కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్లాలనేది నా ఒపీనియన్. పెన్షన్ నాట్ రిసీవ్డ్ ఇన్ కడప. చిత్తూరులో జమ కాలేదు. మీరు అనుకుంటే పెన్షన్ పడవు, గవర్నమెంట్ అనుకోవాలి. సో సార్ నేను గవర్నమెంట్ అనుకోవాలని చెప్పేసి వీడియోలు చేస్తున్నాను. మనందరూ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. సార్ మీరే జెన్యున్ గా పెన్షన్ ఎవరికి జమ కాలేదో మీరే కామెంట్ చేశారు. సో మీకే తెలుసు. కాబట్టి దయచేసి ఈ వీడియోని మాక్సిమం షేర్ చేయండి, పబ్లిసిటీ చేయండి. సో దీనివల్ల అయినా ప్రభుత్వానికి అర్థం అంటే కొంచెం తెలుస్తుంది, అంటే రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఏంటో మన ఛానల్ ద్వారా తెలియాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో మీరు చేసిన వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. సో థ్యాంక్ యూ. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. జీతాలు జమ కావడం లేదు, ఏం లేదు. ఈ రోజు బిల్లులో కదలిక అయితే వస్తుందా రాలేదని చివరిలో తెలుసుకుందాము. వాట్ అబౌట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ పెన్షన్స్? రాయచోటి ట్రెజరీ పరిధి రాయచోటి అండి. సో రాయచోటిలో కూడా ఎంపీ ఉన్నారనమాట. సో కానీ ఇక తిరుపతి జిల్లా వెంకటగిరి ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షన్లు జమ కాలేదు అని చెప్తున్నారు. ఇక మదనపల్లి నాట్ క్రెడిటెడ్ బ్రో, ప్లీజ్ ఇన్ఫార్మ్ వెన్ విల్ బి క్రెడిటెడ్. సో ఈరోజు జమ అవ్వాలని అయితే కోరుకుందామండి. అంతవరకు సో దీన్ని ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందండి. ఆల్రెడీ ఒక మీడియా ఒక సాక్షి అనే పేపర్ ప్రచురించిందండి. 16,000 మంది ఉద్యోగులకి ఇట్లా జీతాలు జమ కాలేదు అని అయితే ప్రచురించిందండి. అది మనము ఆల్రెడీ మనం వీడియోలో చేసాము. సో 16,000 మంది అయితే ఈ విధంగా పెండింగ్ లో ఉన్నారండి. సో ఇక్కడ చెక్ చేయొచ్చు మనము. 1వ తేదీన జీతాలు ఉత్తుదే
వైద్య శాఖలోనే 16,000 మందికి జీతాలు రాలేదు. సో 1వ తేదీనే జమ చేశామని కూటమి చెప్తుంది కానీ రాలేదు. వారం గడుస్తున్నా కూడా నేటికి ఇంకా జీతాలు పెన్షన్లు నోచుకొని ఉద్యోగులు ఎన్హెచ్ఎం పరిధిలో ఉద్యోగం చేస్తున్న వారి పరిస్థితి ఇది. 20,000 మంది ఉద్యోగులు ఉండగా 4,000 మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 2వ తేదీన జమ అయ్యాయి కానీ 16,000 మందికి ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సోమవారానికి కూడా జీతం జమ కాలేదు. వీరిలో విలేజ్ లో క్లినిక్ల ద్వారా సో తదితర ఉద్యోగులు అయితే ఉన్నారు. వీళ్ళంతా 10,000 పైమాటే ఉన్నారు. సో ఇట్లా 20,000 మంది ఉంటే 4,000 మందికి జమ కాలేదని ఇక్కడే మనం చూస్తున్నాము. సో ఒక పేపర్ కూడా ప్రచురించిందండి. సో ఇంకా ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇక ఓకే 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 సార్. ఇక కర్నూలు నాట్ క్రెడిటెడ్, మదనపల్లి ఎస్టీఓ నాట్ క్రెడిటెడ్, కదిరి నాట్, ప్రొద్దుటూరు ఇంకా జమ కాలేదు. సో పెన్షన్ నాట్ క్రెడిటెడ్. ఫ్రెండ్స్ ఇంకా జమ కాలేదంటే పూర్తి స్థాయిలో జమ కాలేదనండి. సో పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు కూడా జమ కాలేదు అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కరికి జమ కాకపోయినా ఒక్కరం మనమే కావచ్చు కదండి. అంటే కాబట్టి మనము ఏదైనా సరే డౌన్లోడింగ్ చేస్తాము. సో డౌన్లోడింగ్ లో ఉన్నది 99% డౌన్లోడ్ అయ్యి 1% డౌన్లోడ్ కాకపోయినా అది ఫెయిల్యూర్ అయిపోతుంది. అంటే ఆ యాప్ అయినా ఇన్స్టాల్ కాదు. సో ఆ ఫైల్ అయినా కూడా ఓపెన్ కాదు 99% తర్వాత. సో 100% కాకపోతే అందుకు నేను జమ కాలేదు అనే వర్డ్ యూస్ చేస్తున్నాను. దానికోసం ఎక్స్ప్లెయిన్ చేశానండి. మళ్ళీ మీరే చెప్తారు సోది ఎంత చెప్తున్నావు, ఎక్కువ ల్యాగ్ చేస్తున్నావు అని. సారీ ఫ్రెండ్స్, కొన్ని అనుకోకుండా అలా అయిపోతూ ఉంటాయి. సో ఇంకా ఎన్టీఆర్ జిల్లాలో, అలాగే తిరుపతిలో, కడపలో ఇంకా చూడండి ఫ్రెండ్స్, సీతమ్మ ధార. థ్యాంక్ యూ సో మచ్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి యాక్చువల్గా. థ్యాంక్ యూ సార్. సో డార్క్ థీమ్ లో ఉండటం వల్ల ఏమీ కనిపించడం లేదు, లైట్ థీమ్ లో చేయవలసిందిగా కోరుతున్నాము అని అయితే అంటున్నారు. షూర్ సార్, నేను నెక్స్ట్ టైం నుంచి తప్పకుండా చేస్తాను. పెన్షన్ పడలేదు వెంకటగిరి. ఇక వాట్ అబౌట్ పెన్షన్, టెల్ మీ సార్. సో పెన్షన్స్ కోసమే మనందరం 1000 కళతో ఎదురు చూస్తున్నామండి. సరిగ్గా చదవండి. ఓకే సార్. ఆదోని పెన్షన్ నాట్ క్రెడిటెడ్. ఇక అట్లీస్ట్ బిల్స్ స్టేటస్ చెక్ చేయండి. బిల్ స్టేటస్ చెక్ చేసినా కూడా మనకి సేమ్ అదే. ఏదైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లో ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి. ఏవైతే ఈ కుబేర్ లో ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి. సో ఏవైతే బ్యాచ్ నెంబర్లు అలాట్ అయి ఉన్నాయో అవి కూడా సేమ్ అలాగే ఉన్నాయండి. ఏం కదలిక మార్పు ఏం లేదండి. వెంకటగిరిలో జమ కాలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి, రాయలసీమ జిల్లాలోని రాష్ట్ర పెన్షనర్లకు ఇంతవరకు జమ కాలేదు, కారణం తెలియదు, వెంటనే సమస్యను పరిష్కరించండి. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సార్. ఇది డైరెక్ట్ సీఎం గారికి. సో నాట్ క్రెడిటెడ్ అనంతపూర్. సో ఈ విధంగా గవర్నమెంట్ జాబ్ కంటే గోండా పని మేలు, ఎందుకంటే వీక్లీ అమౌంట్ వస్తుంది, పేమెంట్ చేసేది మీరు కాదు కదా. చెప్పడానికి ఫీలింగ్ ఎందుకో, పెన్షనర్స్ ఎక్కువ పడలేదు, పెన్షన్స్ పడ్డాయి ఎందుకో నాన్పుడు కథ. పెన్షన్స్ ఎక్కడ జమ అయ్యాయండి? సో ఒకరికి జమ కాకపోయినా జమ కాలేదని అంటామండి. ఆ ట్రెజరీ పరిధిలో మొత్తంలో కూడా ఒక్కరికి జమ కాకపోయినా ఇంకా జమ కాలేదని చెప్తున్నామండి. ఎందుకంటే ఇందాకే చెప్పాను, మళ్ళీ లాగ్ అవుతుందండి. సో నెక్స్ట్ మొదట పెన్షన్ క్రెడిట్ చేస్తే బాగుంటుంది. ఎస్ సార్, కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. కమలాపురం నాట్ క్రెడిటెడ్. సో ఎప్పుడు పడతాయి ఈ సుత్తి అంతా మాకెందుకు, పెన్షన్లు ఎప్పుడు పడతాయో చెప్పు. సో పెన్షన్లు ఎప్పుడు పడతాయి అనేది గవర్నమెంట్కే తెలియకుండా ఉన్న పరిస్థితి సార్ ఇది. సో కాబట్టి బిల్లులలో కదలిక అయితే లేదండి. మరి ఎలా చెప్పాలండి, రేపు పడతాయా ఈ రోజు పడతాయా అనేది చెప్పలేమండి. జస్ట్ జమ బిల్లులో కదలిక వస్తే చెప్పగలను, వెంటనే తాజా అప్డేట్ అయితే ఇవ్వగలను కానీ సో ఇప్పటికిప్పుడు జమ అవుతాయని నేను చెప్పలేను.
మీరు ఎవరు చెప్పలేమండి. సో అందరం హోప్తో ఉన్నామండి, జస్ట్ హోప్. ఇక అనంతపూర్, నాట్క్రెట్, ప్రొద్దుటూరు, సో ఇవన్నీ ఇంకా మనము ఇదివరకు చూసినవే అండి. సో కాబట్టి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం అయితే ఇలా ఉంది. మరింత సమాచారంతో మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తెలుసు కదండి, వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మ్యాక్సిమం వీలైనంత మందికి వీడియో షేర్ చేయడం వల్ల రీచ్ ఉంటుంది. సో దీనివల్ల ఎవరో ఒక్కరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ వీడియోను చూసి సో ఈ జెన్యూన్ గా ఉన్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కనీసం కన్సిడర్ అయినా చేస్తారని నా ఆవేదన అండి. సో మీ అభిప్రాయాన్ని మరియు మీకు జీతాలు పెన్షన్ జమ అయినా సరే కామెంట్ ద్వారా ఇలా తెలియజేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.